నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. చాణక్య సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అండ్ అందులో భాగంగానే చాలా విషయాలు మీరు చెప్పున్నారు. ఈ ఎపిసోడ్లో భాగంగా చాణక్య నీతిలోనే కొంతమంది అయితే కింద థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జోషి మంత్రాన్ని కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చాలామంది కూడా మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ వచ్చారు, మాకు మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది, మళ్ళీ మీరిద్దరు వీడియోలు చేస్తున్నారని చాలామంది పెట్టారు. ఇంకా 100 వీడియోలు చేస్తామండి, ఇంకా ఆగేది లేదు, తగ్గేది లేదు. సరే, ఈ సిరీస్లో భాగంగానే యూనివర్స్ లా ప్రకారం మీరు స్టడీస్ చేసిన దాని ప్రకారం ఏ విధంగా ఉంటే మనీ అనేది మన దగ్గర ఉంటుంది, ఏ విధంగా ఉంటే మనీ అనేది మన దగ్గర ఉండదు అంటారు అసలు? సో మనీ అట్రాక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ధన ఆకర్షణ ఎవరికి కలుగుతుంది అని అంటే, ఎవరైతే గనక నేచర్ని ప్రేమిస్తారో, యూనివర్సల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ధనయోగం కలుగుతుంది. యూనివర్సల్ని ఎవరైతే ప్రేమించరో, అంటే ఎవరైతే కనుక తమ థింకింగ్లో ఓన్లీ నా నేను అని ఎప్పుడైతే సింగులర్గా వాళ్ళ థింకింగ్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, 100% చెప్తున్నాను. మీరు ఎవరినైనా ప్రపంచం చూడండి, స్వార్థపరుడికి ఎప్పుడు కూడా డబ్బు రాదు. ఒకవేళ ఏ కొద్దో గొప్ప తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చినా వాడికి ఆ డబ్బులు కూడా కొన్ని రోజుల్లో కరిగిపోతాయి. నా అని ఎప్పుడైతే థింకింగ్ ఉందనుకోండి, డబ్బు అక్కడ నిలబడదు. ఎందుకోసం అంటే యూనివర్సల్ ఏం చేస్తుందంటే, నీ ఒక్కోడికి అంటే నీకు ఎంత అవసరమో అంతే డబ్బులు ఇస్తుంది, మిగతా అంతా లాగేసుకుంటుంది. లాగేసుకొని ఎవరైతే మన అని నేచర్ గురించి ఎవరైతే ఎక్కువ థింక్ చేస్తారో వాళ్ళకి ఆ డబ్బులు మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక కథ ఉంటుంది. ఓకే, మనందరికీ మహాభారతం గురించి తెలిసిందే. చాలామందికి మహాభారతంలో చాలా కథలు తెలియదు. ఒకసారి ఏం జరిగిందట, కృష్ణార్జునులు ఇద్దరు కూడా ప్రతిరోజు సాయంత్రము వాళ్ళు విహారయాత్రకు వెళుతూ ఉంటారు. అంటే నగర కార్యం అని అంటారు. అంటే నగరంలో ఏమేమి జరుగుతున్నాయి, ఏం కథ అని చెప్పి చూడడానికి వాళ్ళు ప్రతిరోజు వెళుతూ ఉంటారు అనమాట. అయితే అంటే ఆయా నగరాలకు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళు ఈ యొక్క హస్తినాపురానికి దగ్గరలోని ఒక గ్రామానికి కుండినపురం అని ఉంటుంది, ఆ ఊరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదవాడు, ఒక కటిక దరిద్రుడు, వాడి పేరు గోవిందుడు, అడుక్కుంటూ ఉంటాడు. అలా కృష్ణార్జునుడు అలా వెళ్ళేటప్పుడు కృష్ణార్జునుని చూసి సంతోషించి, కృష్ణార్జునారా మీరిద్దరూ వచ్చారు, నిజంగా ఎంత సంతోషము, మీరు మహానుభావులు, అది ఇది అని ఇక పొగుడుతాడు, చేస్తాడు. అంత అయిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడు అంటే, చాలా సంతోషము, ఏం కావాలి, మీరెవరు అంటే, నేనేదో నా జీవితంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఇలా ప్రతిరోజు ఇక్కడ అడుక్కుంటున్నాను, ఇలా ప్రయాసపడుతున్నాను చెప్పేసి అంటే, అయ్యో ఎందుకంత అడుక్కుంటున్నావు, అంతేం బాధపడకు నువ్వు, ఇదిగో నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఆయన దగ్గర ఉండేటువంటి యొక్క బంగారు బిళ్ళల యొక్క మూట, ఇంత మూట ఉంటుందన్నమాట, దాదాపు ఒక 10 కేజీల మూట తీసి ఇచ్చేస్తాడు. 10 కిలోల బంగారం ఇస్తాడు. ఒక అడుక్కునే వాడికి 10 కిలోల బంగారం దొరికిందంటే నిజంగా లక్ కదా. అవును. సో వాడు ఆ బంగారం తీసుకొని మురిసిపోతాడు. చాలా సంతోషం అని చెప్పి మురిసిపోయి ఇంటికి వెళ్తాడు. సో ఇలా కొన్ని రోజులు అయిపోతుంది, ఓ 15 రోజులు మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఒక రౌండింగ్లో మళ్ళీ వీళ్ళు వస్తారు ఈ ఊరికి వస్తే, ఇప్పుడు వాడు ఎలా ఉండాలి, కృష్ణార్జునుల గురించి వెయిట్ చేయడమో, అవును, మంచి శ్రీమంతుడైపోయి ఉండాలి, గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి. కృష్ణార్జునులు వస్తే వాళ్ళకి సన్మాన సత్కార్యాలు ఏదో చేసేటట్టు ఉండాలి. అవును. తీరా వాడు సేమ్ అదే వీధిలో అదే బండ మీద కూర్చొని మళ్ళీ అదే అడుక్కుంటూ ఉంటాడు. వాడు ఏం జరిగింది అర్థం కాదు. అర్జునుడు దూరం నుంచి చూసి, ఏమైంది ఇట్రా, మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నావు, మొన్ననే కదా నీకు 10 కిలోల బంగారం ఇచ్చాను, ఈ పాటికి నువ్వు బాగుంటావేమో, ఒక ఇల్లు కట్టేసుకొని ఉంటావేమో అని అనుకున్నాను నేను, ఏంట్రా నీ పరిస్థితి ఏంది, ఏం మారలేదా అని చెప్పేసి అంటాడు అర్జునుడు. అనేసరికి, అయ్యా నా తలరాత బాగలేదని నాకు అర్థమైపోయింది, మీరు డబ్బులు ఇచ్చారు, అవి తీసుకొని వెళ్ళాను, దారిలో ఒక దొంగ ఎవడో ఆ యొక్క బంగారాన్ని మొత్తం నన్ను కొట్టి లాగేసుకొని వెళ్ళిపోయాడు, ఇదిగో ఇప్పుడిప్పుడే ఈ గాయం మానుతుంది అని చెప్పి చూపిస్తాడనమాట. అవునా, నేను వెంటనే గూఢచారులందరూ కూడా చెప్తాను, ఆ బంగారం ఎవడు దోచుకున్నాడో చెప్తాను అని అంటే, వద్దు స్వామి, నా తలరాత నాకు అర్థమైపోయింది, మీరు అంత బంగారం ఇచ్చినా నాకు ఆ దక్కలేదంటే నా తలరాత లేదని నేను అనుకుంటాను అంటే, అట్లా కాదు, ఇప్పుడు నేను నీకు ఒకటి దానికైనా 100 రెట్లు విలువైంది నీకు ఇస్తాను, దీన్ని నువ్వు ఎక్కడ ఇచ్చినా సరే నీకు 100 కిలోల బంగారం వస్తుంది, నీకు అంత విలువైంది, నువ్వు నా అంగుళీకం ఇస్తున్నాను, డైమండ్ రింగ్ ఇస్తాడనమాట, నా డైమండ్ రింగ్ నీకు తీసిస్తున్నాను, ఇది తీసుకెళ్ళి నువ్వు
ఇంద్రప్రస్థంలో వెళ్ళి ఇచ్చావు అని అంటే ఇమీడియట్లీ దీన్ని తీసుకొని నీకు 100 కిలోల బంగారం ఇస్తారు, నీకు వీలైతే అక్కడనే ఏదైతే ఒక ఇల్లు కట్టిస్తారు, అన్నీ నీకు ఇచ్చేస్తారు, నువ్వు రాజయోగాన్ని అనుభవిస్తావు. నా దగ్గరికి వచ్చిన తర్వాత లేకపోవడం అనేది లేనే లేదు, ఇదిగో ఈ డైమండ్ రింగ్ తీసుకో అని చెప్పేసి డైమండ్ రింగ్ ఇస్తాడు. సంతోషం స్వామి, మీ దయ అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తాడు. ఈసారైనా వీడు బాగుపడ్డాలంటే యాజ్ ఇట్ ఈజ్ అదే బండ మీద కూర్చుంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. ఏమైందిరా, మళ్ళీ ఏమైంది, ఇదే పరిస్థితి ఏర్పడింది, ఏంది అని అంటే, చెప్పాను కదా అర్జునయ్య, నా తలరాత అంతే ఉంది, ఏమైంది చెప్పు అని అంటే, మీరు ఇచ్చారు, అది తీసుకొని వెళ్ళాను, మా ఆవిడకి తెలియకుండా అటక మీద ఒక కుండలో పెట్టేసి ఉంచా. ఆ రోజు నా యొక్క దుర్దైవం ఏమో తెలియదు కానీ మా ఇంట్లోకి 4 పిల్లులు 4 ఎలకలు వచ్చాయి. అవి అన్నీ ఇల్లంతా తిరిగి ఇంట్లో ఉన్న కుండలన్నీ పలగొట్టేశాయి. నేను ఏ కుండలో పెట్టానో ఆ కుండ మాత్రం పగలలేదు. పొద్దున్న నేను బయటకు వెళ్ళేసరికి నా భార్య ఏం చేసింది, కుండలు పగిలాయని చెప్పి ఆ కుండని తీసుకొని పోయి నదిలో ముంచింది. ఆ ఉంగరం కాస్త కుండలో నుంచి నీళ్ళలో పడిపోయింది. కాబట్టి నా జీవితానికి అది ప్రారంధం లేదు, నాకు అది కూడా లేదు, ఇంకా నాకేం ఇవ్వకండి, నాకు అర్థమైపోయింది, నా యొక్క తలరాతలో నేను అడుక్కునేటట్టుగానే ఉంది, నా తలరాత మారదు, ఇది ఇంతే అని బాధపడతాడు. అప్పుడు పక్కనే కృష్ణుడు ఉంటాడు కానీ ఇప్పటిదాకా కృష్ణుడు మాట్లాడలే. కృష్ణుడిని చూశాడు అర్జునుడు. చూసి, ఏం కృష్ణ, వీడి తలరాత ఇంతేనా, వీడి గురించి అని చెప్పి నా దగ్గర ఉన్న బంగారం అంతా పోగొట్టుకున్నాను, నాకు డైమండ్ రింగ్ కూడా నేను పోగొట్టుకున్నాను, అంటే దురదృష్టవంతుడితోటి కలిసి ఉంటే మనం కూడా దురదృష్టవంతులం అవుతాం అనేది నిజమేమేమో అనిపిస్తుంది. వీడి దరిద్రం నాకు అంటుకుందేమో, ఆ బంగారం నా దగ్గర ఉన్న బాగానే ఉంటుండే, అది వాడికి వెళ్ళిపోయింది, వాడు ఎక్కడో దొంగలెత్తుకపోయారంటారు, డైమండ్ రింగ్ ఎక్కడో నీళ్ళలో పోగొట్టుకున్నా అంటున్నాడు. అంటే ఇంతేనా కృష్ణ, వీడి దైవం ఇంతేనా, లేకపోతే నా డబ్బు వాడికి కలిసి రావట్లేదా, ఏంటి కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతాడు అనమాట. కృష్ణుడు నవ్వగానే అర్జునుడికి అర్థం కాదు కృష్ణుడు నవ్వు. సరే, అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఎవరు, ఆ బిచ్చగాడు. కృష్ణ, నేను నీ పేరు పెట్టుకున్నా అని ఆనందపడ్డాను, గోవిందుడు అని నా పేరు పెట్టారు, నిజంగా గోవిందుడిలాగా నేను ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటాను అనుకున్నాను, కానీ అది లేదు, పేరుతోటి మాత్రం తలరాత మారదని నాకు అర్థమైపోయింది, బంగారం ఇచ్చినా నా తలరాత మారదని అర్థమైపోయింది, నువ్వైనా నన్ను అనుగ్రహించు స్వామి అని అంటే, కృష్ణుడు ఏం చేస్తాడు అంటే నవ్వి తన పాకెట్లో నుంచి ఒక 2 కాయిన్స్ తీసిస్తాడు అనమాట. ఏది, రాగి బిళ్ళలు. అంటే అప్పట్లో వెరీ లెస్ అనమాట, అంటే మనకి చారణ అనమాట. మీరు చారణ చూసారా మీ ఏజ్లో? నువ్వు చూడలే. మా ఏజ్కి మేము చూసాం చారణ. అంటే 25 నంబర్ 25 రాసిన ఇంత చిన్న బిల్లు ఉంటుంది అనమాట. 2 రాగి నాణాలు ఇస్తాడు కృష్ణుడు. 2 రాగి నాణాలు ఇచ్చి తీసుకో అని చెప్పి ఇస్తాడు. అప్పుడు తీసుకొని కృష్ణుడి దగ్గర చూసి, కృష్ణ, ఇది నా ప్రాప్తం, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు బంగారాలు వజ్రవైడూర్యాలు నాకేం కలిసి రావని, ఇదే నా అదృష్టం అని అర్థమైంది, ధన్యోస్మి కృష్ణ అని వెళుతూ ఉంటాడు. తీరా వెళుతూ ఉంటే ఒక అంగట్లో చేపలు అమ్ముకునేవాడు ఉంటాడు. చేపలు అమ్ముకునేవాడు ఉంటే ఒక చేప ఎగురుతూ ఉంటుంది అనమాట, ప్రాణం కోసం విలవిల కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, ప్రాణం కోసం చేప విలువిల కొట్టుకుంటుంటే వీడికి బాధ అనిపిస్తుంది. నా జీవితంలో నేను ఎలాగూ బాగుపడలేదు, కనీసం నా దగ్గర ఉన్న డబ్బులతోటైనా ఒక జీవికి అది బతకడానికి ఎంత విలవిల్లాడుతుంది, దానికి బతకడానికి ఛాన్స్ ఇద్దాము అని చెప్పి, ఒరే ఆ పెద్ద చేప విలువలు కొట్టుకుంటుంది కదా, అది నాకు ఇచ్చేసేయనంటే, అయ్యా అది 2 వరాహాలు అని అంటే, ఇదిగో నీకు ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉండే ఆ కాయిన్స్, తన దగ్గర ఉండే మిగతా డబ్బులన్నీ కూడా తీసుకొని వాడికి ఇచ్చేసి, ఆ చేపని బతికించాలన్న ఆతృతతో ఏం చేస్తా అంటే చేపను తీసుకుంటాడు. తీసుకొని ఇంకా నదిలో వేద్దామని వెళ్తూ ఉంటే ఆ చేప గిలగిలు కొట్టుకుంటూ ఉంటే దాని నోట్లో ఏదో తట్టుకుంది అని వాడికి అనిపిస్తుంది. అయ్యయ్యో బిడ్డ నోట్లో ఏమో తట్టుకున్నట్టుంది, తీస్తా అని చెప్పి మెల్లిగా నోట్లో వేలు పెట్టి దాన్ని సరి చేస్తూ ఉంటే నోట్లో నుంచి ఒక పదార్థం బయటకు వస్తుంది. అది ఏంటిది అంటే, ఏంటిది గెస్? ఆ డైమండ్ రింగ్. అర్జునుడు ఇచ్చిన డైమండ్ రింగ్. ఆ డైమండ్ రింగ్ ఆ చేప నోట్లోకి పోయింది. అది ఆ నోట్లో పెట్టుకొని గిలగిలు కొట్టుకుంటుంది అనమాట. అరే ఇది డైమండ్ రింగ్ దొరికింది అని చెప్పి ఆ చేపను వదిలేసి దొరికింది అని గట్టిగా అరుస్తాడు అనమాట. అరిచేసరికి అదే టైం ఏం జరుగుతుందంటే, యాదృచ్ఛికంగా ఆ ఊర్లో నుంచి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఆ దొంగ డిసైడ్ అయిపోయి ఆ దొంగ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఏది ఆ బంగారం అంతా పెట్టుకొని పోతూ ఉంటాడు.
వెళ్ళేసరికి వీడు దొరికింది 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 అనేసరికి నేను దొరికిపోయాను రోయ్, వీడు అర్జునుడితో నిన్ననే మాట్లాడాడు, అర్జునుడికి చెప్పాడు, గూఢాచారులంతా నేను తిరుగుతూ ఉన్నారు, నేనెవరో తెలిసిపోయింది, ఇంకా నా గురించి వెళ్ళి వీడు అర్జునుడికి చెప్పాడంటే ఇంకా నా జీవితం అంతా జైల్లోనే ఉంటుందని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి వీడి కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యా క్షమించు స్వామి, నీ బంగారం ఇదిగో ఎడ్ల బండిలో మొత్తం నీ బంగారం అంతా ఉంది, మొత్తం తీసుకో, ఆ బంగారం కాకుండా ఇంక ఎక్స్ట్రా బంగారం ఉంది అంతా తీసుకో, నా పేరు మాత్రం అర్జునుడికి చెప్పకు అని చెప్పి వాడు దండం పెట్టి పరుగు వెళ్ళిపోతాడు, ఆ ఎడ్ల బండి వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఇతనికి డైమండ్ రింగ్ దొరికింది, ఎడ్ల బండి దొరికింది, దానితో పాటు అతని బంగారంతో పాటు ఇంకా వేరే బంగారము దొరికింది. అవన్నీ తీసుకొని అలా వెళుతూ ఉంటే మళ్ళీ కృష్ణార్జునులు కనిపిస్తారు. కృష్ణార్జునులు కనిపి స్వామి స్వామి ధన్యోస్మి ధన్యోస్మి, ఇదిగో మీరు ఇచ్చిన ఉంగరము దొరికింది, బంగారము దొరికింది, అన్నీ దొరికాయి, కృష్ణ ధన్యోస్మి అని అంటాడు. అనగానే అర్జునుడికి అర్థం కాదు. కృష్ణుని అడుగుతాడు, స్వామి ఇదేంది లాజిక్, నాకు అర్థం కాలేదు, ఈ లాజిక్ మీరు నాకు చెప్పాల్సిందే. నేను ఇప్పుడు వాడు శ్రీమంతుడు అవ్వాలి అని నేను బంగారం ఇచ్చాను, అది వాడికి దొక్కలే, డైమండ్ రింగ్ ఇచ్చాను దొరకలేదు, నువ్వేం చేసావు, 2 రాగి నాణాలు ఇస్తే ఇచ్చావు, నువ్వేదో మాయ చేసావు కృష్ణ, నీకు నా మీద ఏదో కోపం ఉన్నట్టుంది, వాడు నిన్ను అడగలేదని చెప్పేసానా, నన్ను అడిగాడని చెప్పేసానంటే కృష్ణుడు నవ్వి అంటాడు, అదేం కాదు, వాడి బుద్ధి ఆలోచన విధానం మారింది, అందుకోసమే వాడికి ధనం దొరికింది. ఓ ఫెంటాస్టిక్, బుద్ధి ఆలోచన విధానం అంటే ఏంది కృష్ణ అర్థం కాలేదంటే, నువ్వు మొదలు వాడికి బంగారం ఇచ్చినప్పుడు వాడి కేవలం వాడి ఆలోచన ఏంటంటే నేను బాగుపడతాను, నేను ఇల్లు కట్టుకుంటాను, నేను అది చేసుకుంటాను ఇది చేసుకుంటానని వాడి దృష్టిలో నేను అని మాత్రమే ఉండేది. కాబట్టి వాడికి అది వాడిది రాలేదు. ఎందుకోసం అంటే వాడు నేను అని అనుకుంటే యూనివర్సల్ వాడికి సపోర్ట్ చేయలేదు. దొంగ రూపంలో వాడి డబ్బుని యూనివర్సల్ నేచర్ తీసుకెళ్ళిపోయింది. అవును. సెకండ్ టైం ఏం చేశాడు అంటే, నేను నా భార్య పిల్లలు అనుకున్నాడు, అది ఇంటి వరకు వెళ్ళగలిగాడు, అక్కడి వరకే వెళ్ళగలిగాడు. కానీ అక్కడ ఎంతవరకు అంటే వాడికి ఆల్రెడీ వాడి భార్య పిల్లలు తినేంత డబ్బు వాడి దగ్గర ఉంది. కాబట్టి ఆ ఉంగరం అక్కడ నిలబడలే. ఎందుకోసం అంటే నేను నా భార్య పిల్లలు అనుకున్నాడు, మాత్రం ఆ బంగారం అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సల్ చూసింది, నేచర్ చూసింది, ఈ బంగారం ఇక్కడ వీడికి అవసరమా కాదా అని చూసింది. చూస్తే ఏమైంది, వాడికి ఆల్రెడీ ఇంట్లో భార్య పిల్లలకు జీవితాంతం సరిపడా తినేంత డబ్బు అయితే వాడి దగ్గర ఉంది, భూమి కూడా ఉంది వాడికి. కాబట్టి ఇది అక్కర్లేదు అని చెప్పి యూనివర్సల్ నేచర్ ఏం చేసింది, తీసుకెళ్ళిపోయింది డైమండ్ రింగ్. ఇప్పుడు వీడికి ఏమైంది, నేను డబ్బులు ఇచ్చిన తర్వాత వాడి బుద్ధి మారింది. నేను బతకలేకపోయినా పర్వాలేదు, నేను సుఖంగా లేకున్నా పర్వాలేదు, ఇంకొకరికి నేను ప్రాణం ఇస్తాను, ప్రాణదానం చేస్తాను అని చెప్పి వాడికి దయా జాలి వాడి క్యారెక్టర్స్ లోపలికి వచ్చినాయి. వాడికి వచ్చి ఏం చేశాడు, చేప చనిపోతుంది, ఆ చేపను తినే ఉద్దేశం రాలేదు వాడికి, ఏమొచ్చింది, బతికించాలని ఆలోచన వచ్చింది. అది గిలగిల కొట్టుకుంటే దాని మీద వాడికి దయ కలిగింది. సో అప్పుడేం చేశాడు, వాడికి ఆ దయ కలిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క స్టోను దొరికింది, వాడికి రింగు దొరికింది, యాజ్ వెల్ యాజ్ ఇది దొరికింది. సో వాడికి ఆ థింక్ రాలేదంటే, ఆ 2 పైసలు పెట్టుకుని ఇంటికి పోతే వాడు అట్లనే ఉంటుండే. వాడికి ఆ థింకింగ్ వచ్చింది కాబట్టి, నేచర్ కదా ఈ ప్రపంచంలో, చేప కానీ ఏదైనా సరే, ఎక్సెప్ట్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ద నేచర్. నువ్వు నీ యొక్క కుటుంబం తప్ప మిగతాదంతా కూడా నేచరే. సో ప్రతిదీ నేచర్లో భాగం కాబట్టి నేచర్ని లవ్ చేశాడు. కాబట్టి నేచర్లో ఒక దగ్గర సహాయం చేయాలని ఉపాయం వచ్చింది కాబట్టి వాడికి అన్నీ మళ్ళీ దొరికాయి. సో ఎప్పుడైతే మనిషి స్వార్థపూరితంగా నేను నేను అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో వాడికి అదృష్టం పక్కనున్నా నీకు రాదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఇదేమంటారు కదా, శని అన్నట్టు మోచేతుకు బెల్లం పెట్టినట్టు ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా. నేను ఎంతోమందిని చూస్తాను, వాళ్ళ దగ్గర భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తీరా భూముల వర్త్ 10 కోట్లు 20 కోట్ల వర్త్ ఉంటుంది. మళ్ళీ అదే కూన పెంకటిల్లు, అదే జీవితం అట్లాగే గడుపుతూ ఉంటారు. వాళ్ళు యూనివర్సల్కి ఏం చేయరు కాబట్టి వాళ్ళకి ఏవి కూడా జరగవు. లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, అమ్ముదామని పోయేసరికి కూడా వచ్చి కోర్టు కేసు ఇస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడైతే నేను నేను అని ఆలోచిస్తామో మన జీవితంలో మనం అక్కడనే ఆగిపోతాం. మన జీవితంతో పాటు 10 మందికి కూడా నేను ఉపాధి కల్పించగలగాలి, నేను ఉన్నత స్థాయికి వస్తాను, నేను 10 మందికి ఉపాధి కల్పిస్తాను, నేను ఇలాంటి మంచి పనులు చేస్తాను, 10 మందికి అన్నం పెడతాను అని నువ్వు ఒక మంచి ఆలోచనతో కనుక నీ జీవితంలో ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా యూనివర్సల్ ఏం చేస్తుంది, నీకు సపోర్ట్ చేస్తుంది. దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లైఫ్లో జరిగింది. నేను అరుణాచలం వెళ్దామని అనుకున్నాను. నేను
డిసెంబర్ 7వ తారీఖు అరుణాచలం వస్తానని నేను ఒక ప్రముఖ ఒక టీవీ ఛానల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు చెప్పేశాను. నేను ప్రోగ్రామ్ 7th మీరు అరుణాచలం డిసెంబర్ 7th అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలని డిసైడ్ అయిపోయాను. నాకు 2-3 విఘ్నాలు వచ్చాయి. అంటే నేను వెళ్దాము అని నేను ఎప్పుడైతే అనుకున్నానో, నేను జనాల కోసం వెళ్దామని అనుకున్నా. నేను వెళ్ళాలి, నాతో పాటు ఎంతోమంది వస్తారు, జనాలందరూ వస్తారు, వాళ్ళందరితో కలిసి తిరగాలి అని నేను అనుకున్నా. ఇది నా యొక్క థాట్ ప్రాసెస్. నేను రిలీజ్ చేశాను. నాకు 2 సైన్లు వచ్చాయి. మొదలు ఒకళ్ళు ఏం ఫోన్ చేసి చెప్పారంటే ఏంటంటే, ఒక ఆయన నేను కూడా వస్తాను గురూజీ అది ఇది అని అన్నారు. అన్నవాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను రాను అని చెప్పేశారు. అదొకటి డిప్రెషన్ అనమాట. వాళ్ళు వస్తారు అనుకుని ప్లాన్ వేసుకుందంతా కూడా క్యాన్సిల్ అయింది. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పర్సన్ కూడా నేను వస్తాను గురూజీ, మనం ఫ్లైట్లో మనం వెళ్దామని చెప్పేస్తున్నాను గురూజీ. ఆ పర్సన్ కూడా నెక్స్ట్ ఏం చేశాడు, ఇమీడియట్లీ నేను రాను గురూజీ, క్రౌడ్ విపరీతంగా ఉంటుందట, మేమంతా వీఐపీలం కదా, మేము రాలేము, క్రౌడ్ బాగుంటుందట, మనం మళ్ళీ వెళ్దాం గురూజీ, నేను అరేంజ్ చేస్తాను, ఈసారి మీరు ఆగిపోండి, కాబట్టి మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి. సో 2 సార్లు నేచర్ నన్ను టెస్ట్ చేసింది వెళ్ళనివ్వకుండా. నేను అట్లా అవన్నీ లేదు, నేను పోయేది కన్ఫాము. ఎందుకోసమంటే నాకు అప్పుడే వచ్చినటువంటి కన్సల్టేషన్కి వచ్చిన డివోర్స్ ఏమని చెప్పారంటే, గురూజీ మేము ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాము, ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాము, మీరు వస్తున్నారు కదా, మేము కూడా మీతో పాటు ట్రావెల్ చేయాలి, మేము అందరం కూడా కలిసి గిరిప్రదక్షిణ చేస్తాం మీతో కలిసి అని చెప్పేసి అనేసరికి నాకు అనిపించింది, యూనివర్సిటీలో ఒకవేళ కనుక నేను వెళ్ళాలి డెస్టినీ ఉంటే నాకు అన్నీ రెడీ అయిపోతాయిలే అని వెయిట్ చేశాను. తిరుపతి నుంచి ఒక భక్తుడు వచ్చాడు, తానే స్వయంగా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాడు, నాతోటి మాట్లాడాడు. ద నెక్స్ట్ మూమెంట్, గురూజీ మీరు హ్యాపీగా మీరు ఏం వెహికల్ చేంజ్ చేసుకురాకండి, మీరు ఫ్లైట్లో రండి, మిమ్మల్ని నా ఫార్చునర్ కార్లో పికప్ చేసుకుంటాను, అరుణాచలం తీసుకెళ్తాను, గిరి ప్రదక్షిణ చేయిస్తాను, నెక్స్ట్ మిమ్మల్ని తీసుకొస్తాను, తిరుమలలో దర్శనము చేయిస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీకు ఫ్లైట్ నేను ఎక్కిస్తాను, తిరుపతిలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తా, మీరు ఏ కంగారు పడకండి, మీరు దిగి జస్ట్ కార్లో కూర్చోండి, అన్నీ నేను చూసుకుంటా గురూజీ. హౌ గ్రేట్ కదండి. మన థాట్ ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఉండి మనం 10 మంది కోసము మనం కనుక మన లైఫ్ని కేటాయించగలిగితే యూనివర్సల్ ఆటోమేటిక్గా నేచర్ మనకి అన్నీ రెడీ చేసి పెడుతుంది. దిస్ ఈజ్ మై లైఫ్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. చాలా బాగుంది సార్. సో దిస్ ఈజ్ మనీ మంత్ర. డబ్బు రావాలి అనంటే కేవలం డబ్బును ఆకర్షించడమే కాదు, నువ్వు థాట్ కూడా నిజాయితీగా ఉండాలి, థాట్ ప్రాసెస్ చెయ్యాలి. సో నువ్వు ఎప్పుడు కూడా ఒక కైండ్ హార్టెడ్గా ఉండు. నీ వల్ల నీ జీవితంలో అయినంత సహాయం చెయ్యు. నీ జీవితంలో ఉన్నదంతా దారిపోయమని నేను చెప్పను. నీ వల్ల నీ అందుబాటులో నువ్వు సహాయం చేయగలిగినంత చేసేసేయాలి. చేస్తే యూనివర్సల్ నోట్ చేసి పెట్టుకుంటుంది. ఎందుకోసం అంటే ఎవడైతే కైండ్ పర్సన్ ఉంటాడో, ఎవరికైతే మానసికంగా అంటే 3 రకాలుగా కాయిక, వాచిక, మానసిక అంటే శరీరముతోనూ, మనస్సుతోనూ, మాటతోనూ నిజాయితీగా, సుస్పష్టంగా, నిష్కల్మషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు యూనివర్సల్ రాసి పెట్టుకుంటుంది అనమాట. వీడిని ఎప్పుడైనా నేను ఒక లీడర్ని చేస్తానని. అలాంటి లీడరే నరేంద్ర మోదీ గారు, అలాంటి లీడరే అబ్దుల్ కలాం గారు, అలాంటి లీడర్లు నంబూద్రి గారు. ఆయనకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వచ్చినా ఆయన తన నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకున్నారు కాబట్టి నమ్మూద్రి గారు ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆయనకి జడ్జిమెంట్ ఆయనకి ఫేవర్గా వచ్చింది. సో మనల్ని ఎంత కృంగదీసినా, మనల్ని ఎంత క్రిటిసైజ్ చేసినా నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండు. యూనివర్సల్కి నువ్వు హెల్ప్ చేయడానికి ముందుండు. ఆటోమేటిక్గా యూనివర్సల్ నిన్ను కాపాడుతుంది. దానికే మన సనాతన ధర్మంలో చెప్పే స్లోగన్ ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత. ఇఫ్ యూ సేవ్ ద ధర్మ విల్ ఆటోమేటికలీ సేవ్ యూ ఎవర్, ఎక్కడికి వెళ్ళినా సరే. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. అండ్ మంచి ఇది కూడా చెప్పారు. థాట్ ప్రాసెస్ కూడా ఎంత నిజాయితీగా ఉంటే అంత బలంగా వెళ్ళొచ్చు అనేటువంటిది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.